చాలామంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ గురించి చెప్పండక్కా అని చెప్పేసి. సో, ఈరోజు వీడియోలో మనము బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అంటే ఏంటి? ఈ డ్యూరేషన్ ఎంతుంటుంది? ఎంత ఖర్చవుతుంది? ఫర్దర్ స్టడీస్ ఏంటి? అండ్ దీని స్కోప్ ఏంటి? అని కంప్లీట్ డీటెయిల్స్‌ని డిస్కస్ చేద్దాం. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ వచ్చేసి 3 ఇయర్స్ కోర్స్ ఇది. దీని డ్యూరేషన్ 3 ఇయర్స్ ఉంటుంది. కానీ ఇందులోనే మనకి హార్న్స్ కూడా ఉంటుంది. ఇదైతే మనకి 4 ఇయర్స్ ఉంటుంది. మాక్సిమం అయితే 3 ఇయర్సే ఉంటుంది. అయితే దీని నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ ఏముంటాయి అని అంటే మనం బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్సీ చేయొచ్చు అనమాట. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, మరి ఎవరు దీన్ని చేయడానికి ఎలిజిబుల్ అంటే దీన్ని ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు లేదా బైపీసీ వాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే బైపీసీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు బయాలజీ చదివి ఉంటారు కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్ కూడా సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఎంపీసీ వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే ఇంటర్ మార్క్స్తోనే అడ్మిషన్ అయితే దొరుకుతుంది మనకి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న కాలేజెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్కి ఇంటర్ మార్క్స్ చూసి మనకు అడ్మిషన్ అయితే ఇస్తారు. లేదు మేము యూనివర్సిటీస్లో చేయాలి అనుకుంటున్నామని అనుకుంటే మనకి నేషనల్గా సియూఈటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్. దీని ద్వారా మనము సీట్ అయితే సంపాదించవచ్చు. మరి మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఫీజు ఎంత ఉంటుంది అంటే పర్ సెమిస్టర్కి 25,000 నుంచి 50,000 వరకు అవ్వచ్చు. పర్ సెమిస్టర్కి మాత్రమే. అయితే ఇందులో సబ్జెక్ట్స్ ఏముంటాయి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ముందే సబ్జెక్ట్స్ ఏముంటాయి అని తెలిస్తే ఇది మనకు సెట్ అవుతుందా లేదా అని మనం డిసైడ్ అవుతాం కదా. సో బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్లో మనకి డిఎన్ఏ అనాలిసిస్, సెరాలజీ, ఫారెన్సిక్ బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, టాక్సికాలజీ వంటి సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మనము దీని తర్వాత మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, స్కోప్ ఉందా లేదా అంటే చాలా మంచి కోర్స్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కోర్స్ కూడా ఇది. ఏదైతే బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఏదైతే ఉందో దీని తర్వాత మనకి ఫారెన్సిక్ అనలిస్ట్గా సిబిఐలో లేదా అంటే ఏజెన్సీస్ ఉంటాయి కదా, ఫారెన్సిక్స్ ల్యాబ్స్లో, వీటిలో మనకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి కదా. ఇప్పుడు ఏదైనా నేరం జరిగింది అంటే అక్కడ ఒక మర్డర్ ఏదైనా జరిగింది అంటే ఫస్ట్ అక్కడికి ఎవరు వస్తారు అంటే క్రైమ్ ఇన్వెస్టిగేటర్స్ వస్తారు. వచ్చి అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అని ప్రతిదీ అనాలిసిస్ చేస్తారనమాట. ఇవి మాత్రమే కాకుండా ప్యాథాలజిస్ట్గా ఇలా కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదు మేము టీచింగ్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నామంటే మీరు బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసి టీచింగ్ ఫీల్డ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇవి దీనికి ఉన్న ఆపర్చునిటీస్ అనమాట. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఉన్న కాలేజెస్ చాలా ఉన్నాయి. వాటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్స్లో అడగండి. దాని మీద కూడా ఒక డీటెయిల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఎవరికైతే ఇది యూస్ఫుల్ అనిపిస్తుందో వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే, లేదు అంటే వేరే కోర్సెస్ గురించి డీటెయిల్స్ కావాలి అయినా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన కెరియర్ స్టాక్లో ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాము. ఆ స్కీమ్ ఏంటంటే 1-on-1 కౌన్సిలింగ్. మీకు కెరియర్ గురించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా సరే, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మేము మీతో 10 minutes కాల్లో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం అనమాట. మరి ఇదంతా ఎలా ప్రాసెస్ ఏంటి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫామ్ని ఫిల్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం, 1-on-1 కౌన్సిలింగ్ ఇస్తాము. అది మాత్రమే కాకుండా ఇప్పుడు వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను రీసెంట్గానే. జాబ్ అప్డేట్స్ ఏవైతే స్టోరీలో పెడుతున్నానో వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను. అండ్ సమ్ ఇంపార్టెంట్ స్టఫ్ ఏమున్నా సరే వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. సో వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద ఇస్తున్నాను, అది కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.